వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ బీసీసీఎల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరికరాలు పంపిణీ. అనంతపురం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ బీసీసీఎల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరికరాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, అందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రికి అవసరమైన పలు పరికరాలను విరాళంగా ఇవ్వటం జరిగిందన్నారు. జన హృదయ నేత, జనం మెచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవ శుభాకాంక్షలు కూడా అందరూ కూడా తెలియజేస్తున్నాను. వ్యక్తిగతంగా నా తరపున, అలాగే జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున, కార్యకర్తల తరపున, నాయకుల తరపున, అందరి తరపున కూడా, అనంతపురం జిల్లా అందరి తరపున కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ, ఈరోజు అందరి హృదయాలను కూడా, ముఖ్యంగా తెలుగువారు అంటే రెండు రాష్ట్రాల్లో ఉండే తెలుగువారితో పాటు ప్రపంచంలో ఉండే తెలుగువారి అందరి హృదయాలను కూడా దోచుకున్నవాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందరూ కూడా అందుకోసమే జననేతకు కూడా ప్రసిద్ధి కూడా గాంచాడు. అంతేకాదు అతను ఏదైనా కానీ ఒక మాట ఇస్తే మాట అనేది కూడా తప్పకుండా, అంటే మాట ఇచ్చేటప్పుడే ఆలోచన చేసి ఇచ్చిన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మాట తప్పని ధీరుడు, ధీరశాలి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా. అతనికి అవకాశం వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా కూడా ఈ రాష్ట్ర అభివృద్ధితో పాటు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ కూడా సంక్షేమాన్ని కూడా అందించిన వారు కూడా, ముఖ్యంగా పేద ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారిని కూడా సమాన స్థాయిలో ఈ సమాజంలో తీసుకొని పోవాలని చెప్పి వారికి అనేక విధమైన సంక్షేమ కార్యక్రమంతో పాటు వారి కుటుంబ సభ్యులకు విద్య, ఆరోగ్యం దాంట్లో కూడా ఏమాత్రం కూడా సంకోచం లేకుండా అన్ని రకాల ఒక కార్పొరేట్ వైద్యాన్ని కూడా అందించిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. అనేక రిఫార్మ్స్ కూడా ప్రజల చెంతకే పరిపాలన అని చెప్పి ఆ రోజు గాంధీజీ గారు కలలు కన్నారు. ఆ కళలను సాకారం చేసిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకోసమే సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చేదే కాకుండా, వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చేదే కాకుండా పరిపాలనే ప్రజల దగ్గరికి తీసుకొని వచ్చిన వాడు కూడా. ఎక్కడ కానీ ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ కార్యక్రమాలు అవినీతికి ఆస్కారం లేకుండా, మధ్యవర్తులు అనేది కూడా ప్రమేయం లేకుండా నేరుగా ప్రభుత్వం నుంచి కూడా, అంటే దాంట్లో కూడా నేరుగా కూడా అందించిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా. ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలే ఈ రోజుకే ఈ రాష్ట్రానికే కాదు ఇతర రాష్ట్రాలకు కూడా మార్గదర్శకమైన దాంట్లో ఏమాత్రం కూడా అద్యోశక్తి కూడా లేకుండా లేదు. అలాగే ఈరోజు వాడ గ్రామం కూడా ఎంతోమంది కూడా ఈరోజు ఈ జన్మదినాన్ని కూడా ఒక పండుగ, అంటే తన కుటుంబ సభ్యుల్లో ఒకరి అయితే కుటుంబ సభ్యుల్లో ఏ జన్మదినం ఉంటుందో అలాగా పుట్టినరోజు పండుగ కూడా చేసుకుంటున్నారు. సేవా కార్యక్రమాలు కూడా ఎక్కడ చూసినా కూడా చేస్తున్నారు. ఇప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీస్లో కూడా కేక్ అందరి మధ్యలో కూడా సంతోషం మధ్య కూడా కేక్ కట్ చేశాం. ఈరోజు ఇక్కడ అన్నదాన హాస్పిటల్లో కూడా, జిల్లా కేంద్రం యొక్క హాస్పిటల్లో కూడా అన్నదానం చేసేదే కాకుండా మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అలాగే బీసీ రీజనల్ కోఆర్డినేటర్ అయిన రమేష్ గౌడ్ గారు కూడా, ముఖ్యంగా ఈ చలికాలంలో కూడా ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో ఉండే వాళ్ళందరికీ కూడా నెఫ్లైజర్స్ కానీ ఇవన్నీ కూడా ఎంతో విలువైన వస్తువులు, అంటే పేద ప్రజలకు అందించాలని చెప్పే సదుద్దేశంతో ఈరోజు కూడా హాస్పిటల్కే కూడా ఈరోజు కూడా అతని ఆధ్వర్యంలో కూడా ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అతన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అతన్ని ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా చేసుకుంటాం భవిష్యత్తులో. ఎందుకంటే ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఈరోజు ఇప్పుడుండే ప్రభుత్వానికి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఉన్న ప్రభుత్వానికి కూడా ఈరోజు బేరీజ్ వేసుకొని కూడా ప్రజలు మరొకమారు కూడా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటారు. దానికి అనుగుణంగానే ఈరోజు జిల్లాలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీని పటిష్టం చేసేదే కాకుండా క్షేత్రస్థాయి నుంచి మరొకమారు కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేయడానికి మేమందరూ కూడా కృషి చేస్తాము, చిత్తశుద్ధితో కూడా కృషి చేస్తాం, కట్టుబడి ఉంటామని కూడా తెలియజేస్తూ అందరికీ జగన్ గారి యొక్క జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం.
అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ బీసీసీఎల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయామని, అందువల్ల కార్యకర్తలు అనేక ఇబ్బందులకు గురవుతున్నామని, భవిష్యత్తులో అలాంటి తప్పు జరగకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి తిరిగి అధికారంలోకి వచ్చేందుకు తాము ఎప్పుడూ పార్టీకి అండగా ఉంటామన్నారు. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నేడు ప్రభుత్వ ఆసుపత్రికి అవసరమైన పలు వైద్య పరికరాలను విరాళంగా ఇస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని వైఎస్ఆర్ పార్టీ బీసీసీఎల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీ రమేష్ గౌడ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ మహమ్మద్ వసీం, డిప్యూటీ మేయర్ సాహితీ వసంతి, కోగోటం భాస్కర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్, అహుడా మాజీ చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాసులు, ఇతర వైఎస్ఆర్ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. జన హృదయ నేత, ప్రజల మనసును చిరస్థాయిగా గెలుచుకున్నటువంటి మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభ సందర్భంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున వివిధ సేవా కార్యక్రమాల ద్వారా మా నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి రోగులకు ఉపయోగపడేటటువంటి విధంగా పరికరాలను అందజేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనకందరికీ తెలిసినటువంటి విషయమే, విజన్ అంటే ఏదో గ్రాఫిక్స్ కాదు, పేపర్లకు టీవీలకు పరిమితమైనటువంటిది కాదు. విజన్ అంటే భవిష్యత్తు తరాలకి ఒక దిక్సూచిలాగా ఇవాళ మనం చూస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి చేసినటువంటి సజీవ సాక్ష్యాలుగా భావిస్తూ ఉన్నాం. మనకందరికీ తెలిసినటువంటి విషయమే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు సుదీర్ఘమైనటువంటి పాదయాత్రల్లో భాగంగా ఆయన వేసినటువంటి ప్రతి అడుగు కూడా ఒక చరిత్ర అయింది. ఆయన వేసినటువంటి ప్రతి అడుగు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి నాంది పలికిందనేసి తెలియజేస్తూ, ఆయన యొక్క నాయకత్వంలో ఆయన యొక్క ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా లాంటి పరిస్థితులు గడ్డుకాలం ఎదుర్కొన్నప్పటికీ ఈ రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి విధంగా అభివృద్ధి, అంటే దాదాపు 15,000కు పైగా సచివాలయాలు కావచ్చు, 12,000కు పైగా విలేజ్ క్లినిక్లు కావచ్చు, రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, ఫిషింగ్ హార్బర్లు కావచ్చు, మెడికల్ కాలేజీలు కావచ్చు, అదేవిధంగా పారిశ్రామిక కారిడార్ కావచ్చు, విజయవాడ నందు డయాఫ్రమ్ వాల్ కావచ్చు, కర్నూలు హైకోర్టు కావచ్చు, హైకోర్టు బెంచ్ కావచ్చు, లేకపోతే ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, 30 లక్షల మందికి అక్కచెల్లెమ్మలకు శాశ్వతమైనటువంటి ఇల్లు నిర్మించడం కావచ్చు, మహిళా సాధికారతను కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఒక పక్క సంక్షేమము, మరొక పక్క అభివృద్ధిని ఈ దేశ చరిత్రలో ఎక్కడ లేనటువంటి విధంగా చేసి నిరూపించినటువంటి గొప్ప మనసున్నటువంటి మానవతావాది జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన యొక్క నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఈ రాష్ట్రంలో మరొకసారి రెపరెపలాడించడానికి ఈ అనంతపురం జిల్లాలో జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో అందరి సమన్వయకర్తల సమక్షంలో మునుపెన్నడూ లేనటువంటి విధంగా కష్టపడి యువతంతా పనిచేస్తామని తెలియజేస్తూ, మరొకసారి మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే జగనన్న. ఎందుకంటే ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆయన ఎవరితోనైనా ఎక్కడైనా ఎలాంటి పోరాటమైనా చేసేటటువంటి గొప్ప దమ్మున్నటువంటి నాయకుని ఆధ్వర్యంలో పనిచేస్తున్నందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకందరికీ ఒక గర్వకారణంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా సారీ చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఆయన చేసినటువంటి అభివృద్ధిని అంతో ఇంతో మేము సరిగా చెప్పుకోలేకపోయినందువల్లనే గతంలో కాస్త ఇబ్బంది పడటం జరుగుతూ ఉంది. మరొకసారి అటువంటి ఇబ్బందులు లేకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఒక తాటిపైన నిలబడి ఆయన చేసినటువంటి అభివృద్ధిని చెప్పుకుంటూ, మరొక పక్క చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి అవినీతిని కావచ్చు, ఆయన ప్రజలకు చేస్తున్నటువంటి అన్యాయాన్ని కావచ్చు, ప్రజలకు విశదీకరించే విధంలో ముందుండి పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, ఈ జన్మదినాన్ని ఇంత పెద్ద ఎత్తున పాల్గొని అందరికీ ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పుడే పార్టీ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున కేక్ కటింగ్ కార్యక్రమం చేశాం. అదేవిధంగా నగరంలో అనేక చోట్ల కేక్ కటింగ్తో పాటు అనేక సేవా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడే రమేష్ అన్న ఆధ్వర్యంలో హాస్పిటల్లో కూడా ఈరోజు పేషెంట్స్కి సంబంధించి కొన్ని నెబులైజర్స్ కానివ్వండి, బీపీ అపారేట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. పెద్ద ఎత్తున ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే విశ్వనీయతకు మారుపేరు. మాట చెప్పారంటే తప్పకుండా చేసే గొప్ప మనిషి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు
గతంలో మనం చూసుకుంటే 2019 నుంచి 24 మనం చూసుకుంటే సంక్షేమం ఏ విధంగా అందించారో ప్రజలందరూ ఒకసారి తెలిసిన విషయమే. ఈరోజు గతంలో మనం చూసుకుంటే ఇంటి వద్దకే పరిపాలన అందించిన ఏకైక గొప్ప వ్యక్తి దేశంలో ఎవరు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సచివాలయ వ్యవస్థ కావచ్చు, ఆర్బీకేలు తీసుకురావడం విషయం కావచ్చు, అర్బన్ హెల్త్ సెంటర్ కావచ్చు, అనేకటువంటి మెడికల్ కాలేజెస్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ఇంటి వద్దకే పరిపాలించిన ఏకైక గొప్ప నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కూడా ప్రాధాన్యత ఇచ్చిన గొప్ప వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మైనార్టీస్ కూడా ఎక్కువ పొలిటికల్ లిఫ్ట్ ఇచ్చిన ఏకైక వ్యక్తి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కనుక మీ అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా అభివృద్ధి దిశలు కూడా ఏ విధంగా ముందుకు తీసుకుపోయిన విషయం కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా మనం చూసుకుంటే అనంతపురం నగరాన్ని కూడా ఏ విధంగా అభివృద్ధి చేశామో అనంత వెంకటరామరెడ్డి గారు కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. 19 నుంచి 24 వరకు అనంతపురం నగరాన్ని కూడా ఎన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ సూచనల మేరకు అనంత వెంకటరామరెడ్డి గారు గతంలో చేసిన అభివృద్ధి కావచ్చు. ఈరోజు అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే నగరంలో ఏ విధంగా పరిపాలన చేస్తున్నారు, ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, అవన్నీ కూడా ప్రజలను కూడా ఒకసారి గమనించాలా. కేవలం కక్ష రాజకీయాలు చేస్తున్నారు తప్ప ఇవన్నీ కూడా పరిపాలన ఏ విధంగా ముందుకు సాగే విషయం కూడా ప్రజలను గమనించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ప్రజలను గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేము కూడా మా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకుంటామని తెలియజేస్తున్నాను. మరోసారి జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అభివృద్ధి ప్రదాత, నిత్యం ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం పాటుపడే తండ్రికి తగ్గ తనయుడిలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ని ఎంత అభివృద్ధి చేకూర్చారో మనందరికీ కూడా తెలిసిందే. కాబట్టి ఆయన అభివృద్ధి ప్రదాతకు ముఖ్యంగా ఈరోజు అనంతపురం నియోజకవర్గం తరఫున జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి తరఫున అందరి తరఫున కూడా ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మన జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో అనంతపురం ఆంధ్ర రాష్ట్రానికి వన్న తెచ్చే విధంగా అభివృద్ధిలో, సంక్షేమంలో కూడా ముందుందని సగర్వంగా కూడా తెలియజేస్తున్నాము. లోకేష్ పరిపాలన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి కూటమి పరిపాలన రాష్ట్రాన్నే కాదు అనంతపుర్ని కూడా రావణ కాస్టులా తీర్చిదిద్దుతూ కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు. వీళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే విధంగా రాజశేఖర రెడ్డి ఆశయాలను కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ముందుకెళ్లారో ఖచ్చితంగా ఆయన సైనికులాగా మేమందరం కూడా ముందుకు వెళ్ళి ఖచ్చితంగా జగనన్న రాజ్యాన్ని మళ్ళీ స్థాపించుకునేంత వరకు కూడా మేమందరం పాటుపడతాము. మా అందరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. సోమలదొడ్డి వద్ద శ్రీ అశ్వత్థనారాయణ దేవస్థానం నందు